హలో ఫ్రెండ్, ఇవాల్టి వీడియోలో పొరలు పొరలుగా మెత్తటి ఎంతో సాఫ్ట్గా ఉండే చపాతీ రెసిపీ చెప్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ. పిండి వేసి నూనె వేసి కాల్చడమే కానీ కలపడంలో పద్ధతులు విధానాలు ఉంటాయి. 100% సాఫ్ట్ అండ్ బెస్ట్ చపాతీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. ముందుగా బాగా పండిన ఒక అరటిపండు తీసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఉండలు లేకుండా నైస్గా కలుపుకోవాలి. ఇలా అంతా నైస్గా కలుపుకున్న తర్వాత కావాల్సినంత గోధుమ పిండి వేసుకోవాలి. మీకు మైదా పిండి కావాలంటే మైదా పిండిన వేసుకోవచ్చు. ఇంకా ఈ గోధుమ పిండి ఈ అరటిపండు బాగా కలిపేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇంకా ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. నీళ్లు ఏమాత్రం ఎక్కువైనా కానీ పిండి జారైపోతుంది. ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు పిండి పగుళ్ళు లేకుండా చేతికి అంటుకోకుండా ఉంటే అప్పుడే మనకి పిండి సాఫ్ట్గా ఉన్నట్టు. పిండి ఏమైనా పగుళ్ళు అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత గిన్నె కప్పేసి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి ఇలా ఒత్తుకొని కావాల్సిన చిన్న సైజు ఉండలో తీసుకొని అరచెయ్యి అంత ఒత్తుకోవాలి. ఇంకా దీని మీద ఇంకొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చాకుతో ఇలా కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పొరలు బాగా వస్తాయి. ఇంకా మరొకసారి కావాల్సిన సైజులో ఒత్తుకోవాలి. మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఎక్కువ పల్చగా ఒత్తుకున్నా కానీ చపాతీలు అప్పడంలా వచ్చేస్తాయి. చూసారా, ఈ మాత్రం ఉండాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత చపాతీ వేసుకోవాలి. ఏ మాత్రం చల్లగా ఉన్నా కానీ ఈ చపాతీలు అప్పడంలా వచ్చేస్తాయి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకోవాలి రెండు వైపులా. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత పెనం మీద ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. అంచులు బాగా కాలేలాగా చూసుకోవాలి. లేదంటే తినేటప్పుడు అంచులు పచ్చిగా అలాగే ఉంటాయి. అన్నీ ఇలాగే కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి, పొరలుగా ఎలా ఉందో. మీరు లంచ్ బాక్స్లో ప్యాక్ చేసిన హాట్ బాక్స్లో పెట్టిన గంట తర్వాత సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎలా తిప్పితే అలా, ఎలా మడతేస్తే అలా తిరుగుతున్నాయి. సూపర్ సాఫ్ట్ చపాతీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.